Hello friends, welcome back to my channel. In this video I am going to explain how to write the contents into the file as well as how to read the contents from the file. Okay, so let's quickly move on to the Jupyter notebook. Okay, so in order to write the data into the file, first you need to take input from the keyboard, isn't it? Okay, so first మనం కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను ఒక ఫైల్లోకి డేటాని రైట్ చేయటానికి ఏమేం చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఒక ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి, ఆ స్టెప్స్ ఏంటి అనేది ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను. సో ఒకసారి ఆ వీడియో వాచ్ చేయండి. అగైన్ ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, Seema. First, in order to write the contents into a file, you need to open the file first. Okay, for opening file, what is the syntax? File, open, file name, open mode, buffering. So we are writing. So writing in the sense you are taking information from the keyboard. After reading this information, you should write the information into the file. Okay, so kabatti what is the syntax here? You have to give the file handler and by using open function. Okay, so my file handler is f and open. In this open I want to give file name. For example, I am giving the file name as bharati.txt and I want to save this particular file in E drive. Okay, and then I want to open the file in write mode. So write mode ante meaning enti? మీరు కంటెంట్స్ని రాయాలనుకుంటున్నారు ఫైల్లోకి. సో కంటెంట్ని ఫైల్లోకి రాయాలి అంటే ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి డేటా రీడ్ చేసుకోవాలి? కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేసుకోవాలి. ఎంటర్ డేటా టు స్టోర్ ఇన్ టు ద ఫైల్. సో ఆ పర్టికులర్ డేటాని రీడ్ చేసుకున్న దాన్ని ఐ వాంట్ టు స్టోర్ ఇట్ ఇన్ వన్ వేరియబుల్. Now I want to store the information, whatever the information you are giving from the keyboard, that will be stored in data variable. Okay, so first పని ఏంటి? ఫైల్ని ఓపెన్ చేయటం. సో చేసేసాము. ఓకే, ఫైల్ నేమ్ ఏ ఫైల్ని మీరు ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు, ఏ ఫైల్లోకి మీరు రాయాలనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? కీబోర్డ్ నుంచి డేటాని, అంటే మీరు ఏదో ఒక డేటాని పర్మనెంట్గా స్టోర్ చేయాలి అనుకుంటున్నారు కదా. సో ఆ డేటాని రీడ్ చేసుకొని అది డేటా వేరియబుల్లో స్టోర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు రైట్ చేయాలి అనుకుంటే రైట్, రీడ్ చేయాలనుకుంటే రీడ్. సో రైట్, ఏ డేటాని రైట్ చేయాలనుకుంటున్నారు? ద డేటా విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ డేటా వేరియబుల్. డేటా వేరియబుల్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని మీరు ఫైల్లోకి రైట్ చేయాలనుకుంటున్నారు. వన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వీ షుడ్ క్లోజ్ దట్ ఫైల్. ఓకే, సో బిఫోర్ క్లోజింగ్ అసలు మనకు ఫైల్ క్రియేట్ అయిందో లేదో తెలియటం కోసం, అంటే ప్రాసెస్ మొత్తం జరిగింది అనుకోండి, దెన్ యూ కెన్ సే వన్ ఫైల్ క్రియేటెడ్. ఓకే, సో లెట్స్ రన్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. Oh sorry, it will be taking a /b as binary file. Okay, so run. Okay, so enter data to store into the file. ఎప్పుడైతే మనకి అట్లా వస్తాయో ఫైల్ నేమ్స్, అట్లాంటప్పుడు డబల్ స్లాష్ ఇవ్వండి. డబల్ స్లాష్ ఇచ్చినప్పుడు ఇట్ విల్ బి కన్సిడర్ ఇట్ as a drive. Okay, so for example we need to write about file. So file is used to store the information permanently. This is my content. సో ఇమీడియట్గా ఏమవుతుంది? వన్ ఫైల్ క్రియేటెడ్ అనే మెసేజ్ వచ్చింది. సో ఈ మెసేజ్ వచ్చింది అంటే వాట్ ఈస్ ద మీనింగ్? ద కంటెంట్ వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ దట్ విల్ బీ స్టోర్డ్ ఇన్ ఫైల్. ఓకే, సో అది సేవ్ అయిందా లేదా మనకు ఎలా తెలుస్తుంది? గో టు ఈ డ్రైవ్ and check bharati.txt will be created or not. Go to E drive and check this one. See the date 24th May at 5:36. Okay, so open the file and check it once. Okay, next. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేస్తున్నానండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినప్పుడు రైట్ మోడ్ ఎప్పుడు యూస్ చేస్తాము. సో రైట్ మోడ్ యూస్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇఫ్ ద ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ దెన్
it will delete that file and store the newly content into that file. ఒకవేళ ఫైల్ కనుక ఆల్రెడీ ఉంటే ఆ ఫైల్లో ఉన్న కంటెంట్స్ అన్నిటినీ రిమూవ్ చేసేసి ఇప్పుడు మీరు ఇచ్చే డేటాని ప్లేస్ చేస్తుంది. ఫైల్ లేకపోతే ఇందాక భారతి.txt ఫైల్ లేదు కాబట్టి కొత్త ఫైల్ క్రియేట్ చేసి డేటా సేవ్ అయింది. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసేసాం భారతి.txt కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ ప్రోగ్రామే రాస్తున్నాను. ఓకే, సో ఓపెన్ e:// some bharati.txt and write mode. Again you need to take information from the keyboard, so input, enter data and write this data into the file. After that you give a message to the user for that is one file created, and after that close the file. For because why we have to close the file క్లోజ్ చేయకపోతే బ్రేకప్స్ కానీ కరప్షన్ కానీ అట్లాంటిది జరగకుండా ఉండటం కోసం ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ద ఫైల్ ఈజ్ ఓపెన్ ఇన్ రైట్ మోడ్. ఇఫ్ ద ఫైల్ ఈజ్ ఆల్రెడీ exists, then it removes the contents and place the new contents. ఓకే, సంథింగ్ ఏదో మెసేజ్ ఫైల్ రాశాను, వన్ ఫైల్ క్రియేటెడ్ అని వచ్చింది అంటే ఫైల్ వచ్చేసినట్టు. ఇప్పుడు టైం చూడండి 5:39. సో ఆల్రెడీ ఈ ఫైల్ ఇంతకుముందు ఎన్నింటికి క్రియేట్ అయింది, 5:34 సంథింగ్. ఇప్పుడు రీసెంట్గా వెరీ రీసెంట్గా టెక్స్ట్ డాక్యుమెంట్ అప్డేట్ అయింది. ప్రీవియస్గా నేను ఫైల్ డెఫినేషన్ రాశాను అంటే ఆ కంటెంట్ రిమూవ్ అయిపోయి కొత్త కంటెంట్ యాడ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రైట్ మోడ్. ఓకే, సో దెన్ వాట్ అబౌట్ అపెండ్ మోడ్? సో అపెండ్ మోడ్, సో ఇప్పుడు నేను ఫైల్ని ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ ఓపెనింగ్ ఇన్ f is equals to సో అపెండ్ మోడ్. సో మీకు ఆల్రెడీ 3 మోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సేమ్ భారతి.txtని అపెండ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాను ఈసారి. అగైన్ ఐఎమ్ యాడింగ్ ద కంటెంట్, ఎంటర్ డేటా టు స్టోర్ ఇంటూ ఎ ఫైల్ and write that data into the file. After that one file created. సో append అంటే యూజువల్లీ మనం ఏమంటాం, డేటా అప్డేట్ అయింది అంటాం కాబట్టి వన్ ఫైల్ అప్డేటెడ్ అండ్ క్లోజ్ ద ఫైల్. ఓకే, అగైన్ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, సో ద ఫైల్ ఈజ్ ఇన్ అపెండ్ మోడ్ అని రాస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది, ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ కంటెంట్కి ఈ కంటెంట్ యాడ్ అవుతుంది. అగైన్ చెక్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు చూసారా 5:41, ద టైమ్ ఈజ్ 5:41 అండ్ చెక్ దిస్ వన్. చూసారా ఆల్రెడీ ప్రీవియస్ లైన్ ఏదైతే ఉందో ఫైల్ పాయింటర్ విల్ ప్లేస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైల్. సో మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినప్పుడు చెప్పాను, అపెండ్ మోడ్ టు అపెండ్ డేటా టు ది ఫైల్ దట్ ఈస్ యాడింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డేటా. ఇఫ్ ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ విల్ క్రియేట్ ఎ ఫైల్ ఫర్ న్యూ ఫైల్. ఒకవేళ ఫైల్ ఉంటే లాస్ట్ లైన్లో డేటా యాడ్ అవుతుంది. ఓకే, సో చూసారా అందుకనే లాస్ట్ లైన్లో డేటా యాడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అపెండ్ మోడ్లోనే సేమ్ డేటా తీసుకుంటున్నానమ్మా. అపెండ్ మోడ్లో ఈసారి భారతి కాకుండా జోహిత్.txt క్రియేట్ చేస్తున్నాను. అసలు ఈ డ్రైవ్లో జోహిత్ ఉందో లేదో చెక్ చేద్దాం ఫస్ట్. సో ఈ డ్రైవ్లో ఐ వాంట్ టు చెక్ ఫర్ జోహిత్ ఫైల్. సో ఈ డ్రైవ్లో జోహిత్.txt నేమ్తో ఏ ఫైల్ లేదు మనకి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, అపెండ్ మోడ్లో జోహిత్.txt క్రియేట్ చేస్తున్నాను. సో రన్ చేద్దాం. ఫైల్ లేదు కాబట్టి ఏమవుతుంది, కొత్త ఫైల్ క్రియేట్ చేసి ఫైల్ ఓపెన్డ్ ఇన్ అపెండ్ మోడ్. ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యలేదు బట్ యు ఆర్ ఓపెనింగ్ ద ఫైల్ ఇన్ అపెండ్ మోడ్. సో ఇప్పుడు ఇదే డ్రైవ్లోకి వెళ్ళి వీ కెన్ చెక్ ఇట్ ఫర్ జోహిత్.txt.
ఎస్, హియర్ ఇట్ ఈస్. సో ఒకవేళ మన దగ్గర ఫైల్ లేకపోతే ఏం చేస్తుంది, అపెండ్ మోడ్లో కొత్త ఫైల్ క్రియేట్ చేసి అందులో కంటెంట్స్ని యాడ్ చేస్తుంది. ఓకే, ఫైల్ కనుక ఉంటే ఎండ్ ఆఫ్ ది పాయింటర్ దగ్గరికి తీసుకెళ్ళి కంటెంట్ని యాడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ రీడ్ మోడ్. ఓకే, సో రీడ్ మోడ్ అనేది ఎందుకు యూస్ చేస్తాము, వీ వాంట్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ది ఫైల్ అండ్ డిస్ప్లే ద డేటా onto a console. Okay, so first open the file. Which file do you want to open? For example, I am opening E drive bharati.txt and now I am opening in read mode. So first you should read the data from the file, so by using read method. So data read చేసుకున్నదే స్టోర్ చేసుకోవాలి కదా, అగైన్ యు ఆర్ టేకింగ్ సమ్ వేరియబుల్. సో ఇంతకుముందు డేటాని స్టోర్ చేస్తున్నాం కాబట్టి కీబోర్డ్ నుంచి రీడ్ చేసుకొని స్టోర్ చేశారు. ఈ స్టోర్ చేసిన డేటాని ఫైల్లోకి రైట్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫైల్లోకి రీడ్ చేసుకొని వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వేరియబుల్ని ఏం చేయాలి, కన్సోల్ మీద ప్రింట్ చేయాలి. కన్సోల్ మీద ప్రింట్ చేయాలి అంటే కమాండ్ ఏంటి, డేటా. ఓకే, రన్ ద ఫైల్. ఓ సారీ, క్లోజ్ చేయటం మర్చిపోవద్దండి, f.close, అగైన్ రన్ ద ఫైల్. ఓకే, సో కాబట్టి ఈ డ్రైవ్లో భారతీ ఫోల్డర్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది వస్తుంది. ఇప్పుడు నేను ఫైల్ లేనప్పుడు రన్ చేస్తున్నాను. చూడండి, ఫైల్ లేనప్పుడు ఎంత ఎర్రర్ వస్తుంది, పర్టికులర్ ఫైల్ లేదు అని ఎర్రర్ వస్తుంది కదా. సో అట్లా ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ గో ఫర్ ట్రై ఎక్సెప్ట్ బ్లాక్స్. ఎక్సెప్షన్స్ గుర్తున్నాయి కదా, ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ యూస్ చేసి యూజర్కి ఇంత పెద్ద ఎక్సెప్షన్ రాకుండా దెర్ ఈజ్ నో ఫైల్ విత్ దట్ నేమ్ అనో అలా ఈజీగా ఉండేటట్టు నేమ్ ఇవ్వండి. ఓకే, సో అట్లాంటి సినారియోస్లో మనం ఏం చేయొచ్చు, ట్రై ఎక్సెప్ట్ బ్లాక్స్ యూస్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంకొక మెథడ్ ఏంటి అంటే ఓఎస్ అనే మాడ్యూల్ ఉందండి. ఆ ఓఎస్ మాడ్యూల్నైనా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకొని ఫైల్ని రీడ్ చేసుకొని ఆ ఫైల్ ఉంటే ఓకే, లేకపోతే లేదు. సో అది ఎలాగో చూద్దాం. ఓకే, ఫస్ట్ యూ నీడ్ టు ఇంపోర్ట్ ఓఎస్ మాడ్యూల్. ఓకే, సో ఓఎస్ మాడ్యూల్ అనేది ఏంటి, నథింగ్ బట్ యూజ్ టు చెక్ వెదర్ ద ఫైల్ ఈజ్ రియల్లీ ఎగ్జిస్ట్ ఇన్ ద డ్రైవ్ ఆర్ నాట్. ఓకే, సో అలా చెక్ చేయడం కోసం ఫస్ట్ యూ నీడ్ టు టేక్ ఏ ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ ఇన్పుట్, ఎంటర్ ఫైల్ నేమ్. సో మీరు ఇచ్చిన ఫైల్ నేమ్లో ఉంది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి ఏమని, ఇఫ్ ఓఎస్ అనే మాడ్యూల్లో పాత్ అనే సబ్ మాడ్యూల్లో దెర్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ ఈజ్ ఫైల్ హ్యావింగ్ అన్ ఆర్గ్యుమెంట్ ఎఫ్ నేమ్. ఇఫ్ ద ఫైల్ ఎగ్జిస్ట్ దెన్ ఇట్ ఓపెన్స్ ఇన్ రీడ్ మోడ్. సో ఆ పర్టికులర్ ఫైల్ నేమ్ ఏ మోడ్లో ఓపెన్ చేస్తున్నానండి, రీడ్ మోడ్లో. Otherwise simply you can print no such file exists in the drive అని సంథింగ్ మెసేజ్. సో ఇప్పుడు ఈ ఫైల్ని రీడ్ చేసుకున్న వెంటనే ఏం చేయాలి, కంటెంట్స్ని ప్రింట్ చేయాలి. సో డేటా ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ f.read. ఆ రీడ్ చేసుకున్న డేటాని డేటాలో స్టోర్ చేశాం కదా, సో ఆ డేటా వేరియబుల్ని ప్రింట్ చేస్తారు. ఫైనల్గా ఎఫ్ని క్లోజ్ చేస్తారు. ఓకే, సో ఒకసారి రన్ చేద్దాం. సో ఫస్ట్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఫైల్ నేమ్. ఇప్పుడు నేను ఈ డ్రైవ్లో భారతి ఫోల్డర్ లేదు, johit.txt ఉంది కదా, johit.txt ఇవ్వండి. సో దిస్ ఈజ్ ఫైల్డ్ ఇన్ అపెండ్ మోడ్, ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే johit.txt ఫైల్లో ఏ డేటా అయితే ఉందో ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన ఫైల్, సో ఈ డ్రైవ్లో johit.txtలో ఏ కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ I want to check another name. For example, I am giving E drive jahnavi.txt. So no such file exists in the drive because in E drive there is no such file. So jahnavi name to a file లేదు కదా. సో jahnavi.txt అంటే మీరు ఇచ్చిన ఫైల్ ఉందో లేదో ఫైండ్ చేయటం కోసం వీఆర్ యూజింగ్ ఓఎస్ మాడ్యూల్. సో ఆ ఓఎస్ మాడ్యూల్ యూజ్ చేసుకొని ఒకవేళ ఫైల్ ఉంటే ఫైల్ ఉంది అని చెప్పచ్చు, లేదు అంటే లేదని చెప్పచ్చు. అంటే దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ రిప్రజెంటింగ్. ఓకే,
లేదు ట్రై ఎక్సెప్ట్ యూస్ చేసినా కూడా ఇబ్బంది లేదండి. ట్రై ఎక్సెప్ట్ మల్టిపుల్ బ్లాక్స్ యూస్ చేస్తాం కదా, అప్పుడు మీకు చెప్తాను. అంటే జీరో డివిజన్ ఎర్రర్ యూస్ చేస్తూ ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ రెండు ఉండేలాగా చెప్తాను. ఓకే, సో ఇప్పుడు 3 కాన్సెప్ట్స్ అర్థమైనాయి కదండి అందరికీ. ఒకటి రైట్ మోడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద ఫైల్. ఫైల్ కనుక లేకపోతే కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది, ఫైల్ ఉంటే ఎగ్జిస్టింగ్ డేటాని రిమూవ్ చేసేస్తుందండి వితౌట్ క్రియేటింగ్ ఎనీ కాషన్ మెసేజ్ ఏమీ ఇవ్వకుండా ఫైల్లో ఉన్న కంటెంట్ని రిమూవ్ చేసేసి ప్లేస్ చేస్తుంది. ఓకే, అదే అపెండ్ మోడ్ అంటే ఏంటి, ఫైల్ లేకపోతే కొత్త ఫైల్ క్రియేట్ చేస్తుంది, ఫైల్ ఉంటే ఎండ్ ఆఫ్ ది లైన్ దగ్గర క్రియేట్ చేస్తుంది. అదే రీడ్ మోడ్ అనేది ఎందుకు యూస్ చేస్తాము, ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేసి డిస్ప్లే చేయటం కోసం. సో మనకి ఫస్ట్ చెప్పిన దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పాం. వాట్ ఈస్ దట్, ఒకవేళ ఫైల్ గనక ఉంటే అది డేటాని డిలీట్ చేసేస్తుందండి అని. సో అలా కాదు మేడం, అలా ఉంటే మనకి ఎర్రర్ వస్తే బాగుంటుంది. దానికోసం యూ కెన్ యూస్ ద లాస్ట్ మోడ్ ఎక్స్క్లూజివ్ క్రియేషన్ మోడ్. సో ఒకవేళ ఫైల్ కనుక ఎగ్జిస్ట్ అయితే క్రియేట్ చేయకుండా ఏం చేస్తుంది, ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. సో చేస్తుందో లేదో చెక్ చేద్దాం. లెట్స్ రన్ ద ప్రోగ్రామ్. చూసారు కదా, ఫైల్ ఎగ్జిస్ట్ ఎర్రర్ వచ్చేసింది. ఫైల్ కనుక ఉంటే ఇమీడియట్లీ ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్. అదే నేను సమ్ bharati1.txt అన్నాను అనుకోండి, ఇట్ విల్ ఆస్క్ ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్. మీరు డేటా ఇచ్చారు అంటే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి రైట్ మోడ్ అనేది ఇచ్చినప్పుడు ఫైల్ ఉంటే మెసేజ్ ఏమి ఇవ్వదు, కాబట్టి మీకు కాషన్ మెసేజ్ ఇవ్వాలి ఫైల్ ఉంటే అనుకుంటే యు గో ఫర్ ఎక్స్క్లూజివ్ మోడ్. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ ఈ మోడ్స్ అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో R+W+A+ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.